రోజురోజుకు ఎండలు ముదురుతున్నాయి. ఉదయం 11 గంటలకే భానుడు భగభగ మండుతున్నాడు. బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. ఎండలకు తోడు కరెంటు కోతలు ప్రజలను ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేసవికాలం ప్రారంభంలోనే రామగుండంలో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా జిల్లా కేంద్రంలో 41 డిగ్రీలు నమోదైంది. ఎండలు మండిపోతుంటే పరిస్థితి ముందు ఎలా ఉంటుందోనని జనం బెంబేలెత్తుతున్నారు. వారం రోజుల నుంచే భానుడు ప్రతాపానికి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి సూర్య ప్రతాపం మొదలవుతుంది. మధ్యాహ్నం వేళ భానుడు ఉగ్ర రూపం దాల్చుతుండటంతో ఎండ వేడిమి మరింత ఎక్కువవుతోంది. దీంతో పట్టణం పల్లె అనే తేడా లేకుండా వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండలకు భయపడి జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. తప్పనిసరి అయితే గొడుగులు చేతిరుమాలు ధరించి బయటకు వెళ్తున్నారు జనం. ఇక ఎన్నికల ప్రచారానికి వెళుతున్న అభ్యర్థులకు పార్టీ జెండాలు కరపత్రాలే నీడనిస్తున్నాయి. మరోవైపు పగటి వేళల్లో కరెంటు కోతలు విధిస్తుండటంతో జనం ఉక్కపోత భరించలేకపోతున్నారు. జిల్లా కేంద్రంలో 4 గంటలు, డివిజన్ కేంద్రాల్లో 6 గంటలు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. 4 రోజులుగా అనధికారికంగా మరో 2-3 గంటలు కోత పెడుతున్నారు. రాత్రి వేళల్లో సైతం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. మండల కేంద్రాలు, గ్రామాల్లో అయితే పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. మొత్తానికి ఏప్రిల్ నెలలోనే ఎండలు ఎలా ఉంటే మే నెలలో ఎలా ఉంటాయో అని భయపడుతున్నారు జనం.